హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఈరోజు మన డైరీలో రవ్వ పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనం జనరల్గా పప్పు రుబ్బుకొని పునుగులు వేసుకుంటాము, అలాగే గోధుమ పిండితోనూ మైదా పిండితోనూ పునుగులు వేసుకుంటూ ఉంటాం కదా. ఈరోజు అయితే రవ్వతో కూడా పునుగులు ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. అండ్ అలాగే ఈ పునుగుల్లోకి కాంబినేషన్గా మంచి చట్నీ కూడా చూపించబోతున్నాను. ఈ ఇన్స్టెంట్ రవ్వ పునుగులు అండ్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే రవ్వ పునుగులు ప్రిపరేషన్కి ఒక మిక్సింగ్ బౌల్ని అయితే తీసుకొని అందులో 1 కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి. అండ్ ఇంకా పావు కప్పు వరకు గోధుమ పిండి కానీ ఆర్ మైదా కానీ ఏదైనా తీసుకోవచ్చండి, మీ ఇష్టం అది. తర్వాత 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, అలాగే చూడండి ఇక్కడ నేను సన్నగా తరిగి పెట్టిన ఆనియన్ 1 తీసుకున్నాను, అలాగే 1 పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. అండ్ ఇంకా కొత్తిమీర, కరివేపాకు అండ్ చిన్న అల్లం ముక్క కూడా తీసుకోండి. 1 అంగుళం సైజు అల్లం ముక్క కూడా సన్నగా తరిగి పెట్టుకోండి. వీటన్నింటినీ ఈ బౌల్లో వేసుకొని అండ్ ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. తర్వాత పావు టేబుల్ స్పూన్ వంట సోడాని వేసుకొని ఇప్పుడైతే 1/2 కప్పు వరకు పెరుగు తీసుకోండి. అది పుల్లటి పెరుగైనా పర్వాలేదు, ఫ్రెష్ పెరుగైనా పర్వాలేదు. పెరుగు కూడా వేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. పెరుగు ఉంది కదా, పెరుగుతోనే సరిపోతుందండి మ్యాక్సిమం. చాలకపోతే కనుక అప్పుడు వాటర్ కానీ లేదంటే పల్చగా తయారు చేసుకొని పెట్టుకున్న మజ్జిగ కానీ యాడ్ చేసుకోవచ్చు. చూడండి నేను కలిపిన తర్వాత నాకు పెరుగుతో సరిపోలేదు, కొంచెం వాటర్ యాడ్ చేశాను. 1 పావు గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాను. చూడండి పిండిని ఈ టెక్స్చర్లో కలుపుకోవాలి, మరీ నీళ్లు ఎక్కువ పోసుకోవద్దు, ఎందుకంటే జారుగా అయిపోతుంది, మళ్ళీ ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది, రవ్వ కదా అందులోనూ. కలుపుకొని పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 1 పావు గంట పక్కన ఉంచండి, ఎందుకంటే ఆ రవ్వ కూడా నానాలన్నమాట. ఇప్పుడైతే చట్నీ ప్రిపరేషన్ చూద్దాము. ముందుగా 1 మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 కప్పు వరకు పుట్నాలు తీసుకోండి. నేను ఇది చట్నీ పుట్నాలతోనే చేస్తున్నానండి, గుళ్ళు వేయట్లేదు. తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి 3 తీసుకున్నాను, చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే అంగుళం ఎండు కొబ్బరి ముక్కని సన్నగా తరిగి వేసుకున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 2 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని 1/2 ఇంచ్ అల్లం ముక్కని యాడ్ చేసుకోండి. తర్వాత 1 రెమ్మ చింతపండును కూడా శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకొని తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. మనకు చట్నీ అనేది ఈ కన్సిస్టెన్సీలో రావాలండి, మరీ పల్చగా రాకూడదు. ఇప్పుడైతే ఈ చట్నీని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి మనం పోపు ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 ఎండుమిర్చిని 2గా కట్ చేసి వేసాను. తర్వాత అందులో సాయిపప్పు, అలాగే పచ్చిశనగపప్పు అండ్ ఆవాలు ఇంకా జీలకర్ర కూడా కొంచెం వేసుకున్న తర్వాత కరివేపాకు 2 రెమ్మలు శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఈ పోపు అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని మన చట్నీలో కలుపుకోవడమే. చట్నీలో వేసుకొని చట్నీ అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మీకు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. మన చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ చట్నీని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మన పిండి అయితే చూడండి పావు గంట తర్వాత చూడండి ఎలా టైట్గా అయిపోయిందో, రవ్వంతా నానింది కదా, అందుకని పిండి ఇంకాస్త గట్టిగా తయారైంది. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం పునుగులు వేసుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చూడండి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది మనకి, మరీ నీళ్ళు ఎక్కువ పోయకండి.
తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పునుగులు వేసుకోండి. చాలా చిన్న సైజులో వేసుకోండి పునుగులు, ఎందుకంటే ఇవి కూడా కొంచెం పొంగుతాయి అన్నమాట, క్రిస్పీగా వస్తాయి. అందుకని చాలా చిన్న సైజు వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మనం కొత్తిమీర, కరివేపాకు అన్నీ యాడ్ చేసుకున్నాం కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇలా చిన్న చిన్న సైజు మన ప్యాన్కి సరిపడా వేసుకోండి. వేసుకొని వెంటనే మాత్రం గరిటె పెట్టకండి, ఎందుకంటే పిండి పచ్చిగా ఉంటుంది కదా, గరిటెకి అంటుకుపోతుంది. ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. చూడండి, 2 మినిట్స్ తర్వాత అయితే పునుగులు అయితే ఇలా అయ్యాయి. నేనైతే ఇందులో మైదా పిండి కలిపాను కదండి, మీరు కావాలంటే గోధుమ పిండినైనా యాడ్ చేసుకోవచ్చు, దేంతో అయినా సరే బాగుంటాయి. తర్వాత ఇంకా కలుపుతూనే ఉండండి, ఇలా తిప్పుతూనే ఉండండి. మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ పునుగులను తిప్పుతూనే ఉండండి. ఇప్పుడైతే చూడండి మంచి కలర్ వచ్చేసాయి. ఇలా వచ్చినప్పుడు తీసేసుకోండి. తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. మీకు కావాలంటే ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని ఈ పునుగులను వేసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కూడా అంతా పోతుంది. మన పునుగులు అయితే రెడీ అయిపోయాయండి. నేను కలిపిన పిండికి ఇలా 4 బ్యాచెస్ అయితే వచ్చాయండి. 4 బ్యాచెస్ కూడా వేసేసాను. పునుగులు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. మన రవ్వ పునుగులు అండ్ చట్నీ అయితే తయారైపోయాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అప్పటికప్పుడు తయారు చేసుకునే ఈ పునుగుల్ని పిల్లలు స్కూల్ నుంచి రాగానే వెంటనే వేసి పెట్టవచ్చు. అలాగే సడన్గా ఇంటికి రిలేటివ్స్ వచ్చినా వెంటనే కలిపి వేసుకోవచ్చు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటాయి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.